సో మేడం రమ్య గారు మీరు చెప్పండి. మేడం యాక్చువల్గా ఈ టాపిక్లో మనం వీళ్ళ జీవితాలని డిసైడ్ చేసింది 2 ఇష్యూస్ అని నా ఉద్దేశం. ఒకటి తాగుడు, 2 డబ్బు. ఈ 2 కూడా ఈ వీళ్ళిద్దరి జీవితాలని, ఇద్దరి పిల్లల జీవితాలని ఈ రోజున క్యారెక్టర్లెస్ చేసేసి ఇక్కడ కూర్చోబెట్టింది. ఎందుకంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఆదర్శప్రాయంగా ఉండాలి. ఈ 2 ఇష్యూస్ మీదే ఈ రోజున 90% కేసులు నడుస్తున్నాయి. ఈ తాగుడు వల్ల జెంట్స్ చేసే పని, ఒక అమ్మాయి ఒక తప్పు చేసింది అంటే ఒకటి ఒళ్ళు కొవ్వెక్కి చేయడం, రీజన్స్ ఎతికితే మనం చాలా సిచ్యుయేషన్స్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనం అయ్యో పాపం అనేసి తప్పే, కానీ చేసిన రీజన్స్ని బట్టి ఆ క్యారెక్టర్ ఎట్లాంటిదనేది డిసైడ్ చేయడం. ఇక్కడ 20 ఏళ్ల నుంచి ఒక తాగుబోతు భార్య పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకుండా ఇదే వేలో వెళ్తున్నాడు అంటే, ఒకటి ఆ అమ్మాయి కరెక్టే అయింది అనుకోండి, ఇన్ కేసు ఏ అక్రమ సంబంధాలు లేవు, కరెక్ట్ అమ్మాయి అంటే జీవితకాలం 20 ఏళ్ల నుంచి ఆ అమ్మాయి నరకం పడుతున్నట్టు లెక్క. ఇర్రెస్పాన్సిబుల్ భర్తతోటి ఇద్దరు పిల్లలకి ఒక తండ్రి ఇవ్వాల్సిన హీరోయిజాన్ని ఇవ్వట్లే ఈయనంటే ఒక చీప్ లుక్కే ఉండుంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడు వెళ్తాడు, పని చేస్తాడు, వస్తాడు, తాగిపడి ఉంటాడు, బూతులు తిడుతూ ఉంటాడు ఇంట్లో. ఈయన వచ్చాడు అంటేనే వాళ్ళకి ఒక టార్చర్ అనే ఒక వాతావరణం మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఈయన తాగుడు వల్ల ఈయన ఆరోగ్యం కూడా డ్యామేజ్ అయ్యి ఏ రోజు ఏమవుతుందో, ఏ లివర్ డ్యామేజ్ అవుతుందో అనేది కూడా మనం ఆలోచించాలి. సో ఈ సిచ్యువేషన్లో ఈయన ఉంటాడా ఓడతాడా అని ఈ క్యారెక్టర్ ఉన్నా లేకపోయినా వాళ్ళ ఫ్యామిలీకి ఏం ఫరక్ పడదు. కానీ ఈయనకి ఆ కుటుంబం, ఆ భార్య, ఆ పిల్లలు చాలా అవసరం. లేకపోతే సర్వే అవ్వలేడు. ఎందుకంటే 20 ఏళ్ల మ్యారిటల్ రిలేషన్స్లో వీళ్ళందరికీ చుట్టాలే ఉంటారు తప్ప వీళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు ఉండరు. భార్యకి భర్త, భర్తకి భార్య తప్ప. వీళ్ళ పిల్లలు కూడా ఇంకో 5 yearsకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. ఈయనకి పూర్తిగా భార్య తప్ప గతి లేదు. అమ్మ నాన్న చూడరు. ఎందుకంటే 20 ఏళ్ళు పెళ్ళైన ఆయన వస్తే ఓ పూట తిండి పెడతారు, కానీ తాగిపడి ఉంటే వాళ్ళకేం పని సేవలు చేయడానికి? భార్య తప్ప ఇంకెవ్వరూ సేవలు చేయరు ఇతనికి. ఆ అవసరం తెలిసి కూడా మీరు మారకపోతే రాంబాబు గారు, మేము ఈ స్టేజ్ మీద మీకు ఎటువంటి న్యాయం చేసినా కూడా యూజే లేదు. మీరు ఫస్ట్ తాగుడు మాన్తామండి అంటేనే మేము ఏదైనా చేయగలుగుతాం. ఎందుకంటే మీ భార్య చేసిన తప్పే కాదు, ఆవిడదే తప్పు నేను చెప్తాను తర్వాత. నువ్వు చేసిన తప్పు వల్ల 19 ఏళ్ళు కరెక్ట్గా ఉన్న ఒక భార్య ఎవడో ట్రాప్ చేసిన వలలో డబ్బు కోసం పడిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకొని, తన క్యారెక్టర్ని నాశనం చేసుకొని ఈరోజు సమాజం ముందు, పిల్లల ముందు, నీ ముందు, మా ముందు తలదించుకుని నుంచుంది. అర్థమవుతుందా? ఒక అమ్మాయి తప్పు చేయడానికి కారణం నువ్వని నా ఉద్దేశం. ఈ కేసులో మీరు తాగుడు మానాలి, మానకపోతే మేము ఊరుకోం. ఎందుకంటే మమ్మల్ని నమ్మి వచ్చారుగా న్యాయం చేయమని. నీకు నీ భార్య తప్ప గతే లేదు. నీ భార్యను నువ్వు బాగా చూసుకుంటేనే ఈ ప్రాసెస్లో లీగల్గా కరెక్ట్గా వెళ్ళగలుగుతాం. ఎందుకంటే నువ్వు నీ భార్య మీద ఏ కేసులు వేయలేవు. అక్రమ సంబంధం పెట్టుకుందని నువ్వు వేసినా ఆవిడేసే 4 కేసులకి నిన్ను వదిలించుకోవడం చాలా ఈజీ. ఆవిడ వదిలిచ్చేసుకుంటే నీ పరిస్థితి ఏంటి? నీకు తిండి పెట్టేవాళ్ళు లేరు. నువ్వు తాగి ఎక్కడో మూల చచ్చిపోతావు, ఎవడో తీసుకెళ్ళి అనాథలాగా పడేస్తారు. అలాంటి చావు కోసమా నువ్వు పుట్టింది? కాదుగా. మనిషి బతికంటే చాలా వాల్యుబుల్. నీ మీద 3 ఆధారపడి ఉన్నారు. మీరు ఖచ్చితంగా కౌన్సిలింగే తీసుకుంటారో, ట్రీట్మెంటే తీసుకుంటారో. ఈ రోజు నుంచి మీరు తాగను అంటే నేను మీ ఆవిడ గురించి మాట్లాడతా. చెప్పండి, తాగుతారా తాగరా? ఎట్టి పరిస్థితుల్లో నేను తాగలేను మేడం. కావాలంటే అరసటి తీసుకోండి. నిన్ను నమ్మి నేను ఇప్పుడు ఆవిడతో మాట్లాడుతున్నా. మేడం గారు చెప్పండి మేడం. నమస్తే మేడం. ఒక స్త్రీ అంటే ఎన్నో కష్టాలు ఓర్చుకుంటేనే ఒక కుటుంబం నిలబడుతుంది. మీ మీద ఒక కుటుంబమే ఉంది. ఈయనెవరో ఒక ఆఫ్టర్ ఆల్ క్యారెక్టర్, నీకు ఒక లీడర్ అంతే. నీ పిల్లలు ఉన్నారు, నువ్వు సమాజానికి ఇచ్చే రిప్రజెంటేషన్ ఉంది. వీళ్ళ 3 పోతే నువ్వు ఒక్కదానివి సమాజంలో బతకాలంటే తలెత్తుకొని బతకాలి. ఈవిడ ఈ టైప్రా బాబు, ఎవరు పిలిచినా వచ్చేస్తుంది డబ్బు కోసం అనే క్యారెక్టర్తో ఒక స్త్రీ బతకగలదా? బతకలేదు కదా. తప్పమ్మా, మీరు చేసింది చాలా తప్పు. పరిస్థితుల వల్లే చేశారు. కానీ ఒక ట్రాప్ చేసిన వ్యక్తి అతను క్లియర్గా ఒప్పుకున్నాడు, నువ్వు ఒక్కదానివే కాదు, నా దగ్గర బోల్డ్ మంది. ఆ అమ్మాయికి ఫైనాన్షియల్గా భర్త నుంచి కష్టం ఉందండి, నేను హెల్ప్ చేశాను, ఆవిడ కమిట్ అయింది, నేను వెళ్ళిపోయానండి అంటున్నాడు. అతన్ని నమ్మి నువ్వు ఇంకొక దారుణమైన మాట అన్నావు, ఇద్దరూ కావాలండి అని. అతను ఎవరు? బయట వ్యక్తి. అతను అంత తిరుగుబోతు వ్యక్తి కూడా ఒక మంచి మాట మాట్లాడు, నా భార్య పిల్లల తర్వాతేనండి వీళ్ళందరూ, ఈవిడ కాబట్టి బోలు మంది ఉన్నారండి అని. ఆయన క్యారెక్టర్లెస్ అంతే, కానీ కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడుగా. నువ్వు కూడా అలాగే ఇచ్చి ఉండాలి. కష్టాలు లేకుండా ఏ స్త్రీ కూడా ఉండదమ్మా. మనకు రూపాయి వస్తే రూపాయిలో బతకడం ఎట్లా, 2 రూపాయలు చేయడం ఎట్లా? ఈయన ఇట్లాంటి వాడు. నీకు 3 పిల్లలు, 2 కాదు. ఒక తాగుబోతు భర్త ఉన్నాడు అంటే అతను కూడా నీకు పిల్లోడి కిందే లెక్క. అతనికి నువ్వు తప్ప గతే లేదు. నువ్వు ఇతనికి చేసే సేవ అనేది ఎంత ఉన్నతమైన సేవ తెలుసా? ఫిజికల్ అటాకో ఇంకొకటో ఉంటే వదిలిపడేమని చెప్పేదాన్ని. అతను నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. నువ్వు వదిలేస్తే అతనికి జీవితమే లేదు. మీరు కొంచెం ఉన్నతంగానే ఆలోచించాలి. మీ తప్పుని నేనేం ఎంకరేజ్ చేయట్లా, తప్పే చేయొద్దు అంటున్నా. నువ్వు ఒక తప్పుడు వ్యక్తిని డబ్బు కోసం ఏదైతే ట్రాప్లో పడ్డావో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందిగా.
భర్త తర్వాతే జీవితం అని. అమ్మ మీరు ఈ ఏరియాలో ఎక్కువ కాలం కూడా ఉండాల్సిన అవసరం లేదు, ముందుగా చేయాల్సిన పని అతను మాకు మాట ఇచ్చాడు, సార్ కూడా కౌన్సిలింగ్ ఇస్తారు, అతను తాగడు ఇక నుంచి, వచ్చే రూపాయో పావలానో దాన్ని నువ్వు ఎట్లా జాగ్రత్తగా కుటుంబం నడిపించాలి. డబ్బు కోసం క్యారెక్టర్ అమ్ముకోవద్దు. క్యారెక్టర్ అంటేనే కొన్ని 100 కోట్లతో సమానం. తిండి లేకపోయినా బతకొచ్చు, క్యారెక్టర్తో బతకాలి నాన్న. నీ మిస్టేక్ ఆ చుట్టుపక్కల ఒకళ్ళిద్దరికే తెలుసు తప్ప ఇంకెవరికీ తెలియదు. ఈ మేస్త్రి పనులు ఇవన్నీ అంటే కామన్గా ఎవరినైనా ఏ ఫీల్డ్లోనూ అలాగే అనుకుంటాం. నువ్వు ఇక్కడికి వచ్చేసావు కాబట్టి ఇక్కడ ఉన్న అవసరాలకి ఖర్చులకి మీరు తట్టుకోలేక ఫైనాన్షియల్గా ఒక మిస్టేక్ చేశారు, కానీ ఇక్కడ నుంచి అది కంటిన్యూ చేయొద్దు. ఇక్కడ ఎవరికి తెలిసిన ప్రాసెస్లో మీరు వేరే చోటుకి వెళ్ళిపోవడం. ఇంకా ఆయన దగ్గర మీ ఆయన కూడా పని చేయొద్దు, నువ్వు కూడా పని చేయొద్దు. మీరు వేరే చోటుకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు మీకు మిస్టేక్ తెలుస్తుంది కదా, మీ ఆయన జీవితమే పోతుంది, నీ వల్ల ఒక వ్యక్తి చచ్చిపోతాడు, 2 పిల్లల జీవితాలు చాలా సర్వనాశనం అవుతాయి. మీరు లీగల్గా తలుచుకుంటే కనుక అతని మీద ఏ కేసులు వేసినా ఏముంది, తాగిపోతుంది, జైలుకి పంపించినా వెళ్ళిపోతాడు. కానీ అతను వేసే కేసు ఏదైతే ఉందో పిల్లలకి తెలిసిపోద్ది విషయం. ఇప్పుడు ఇంకా పిల్లలకి తెలియదు, చుట్టుపక్కల లేదో అనుమానించారే తప్ప. కాబట్టి ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఇతన్ని పూర్తిగా వదిలేయండి. ఇక్కడ జాబ్లో కంటిన్యూ అవ్వకుండా ఇంకెక్కడికైనా షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోయి అక్కడ పని చేసుకొని క్యారెక్టర్తో బతకడం ఇంపార్టెంట్ అని నా రిక్వెస్ట్ అమ్మ. మీరిద్దరూ కూడా కలిసి క్యారెక్టర్తో బతికి, తాగుడు మానేసి నువ్వు క్యారెక్టర్ లెస్ అవ్వకుండా పిల్లల కోసం మీరిద్దరు బతకండి అని నా ఉద్దేశం. లీగల్ ప్రాసెస్ మీ కేసులో అంతగా అవసరం లేదు, వాళ్ళిద్దరు కలిసి ఉండడం బెటర్ మేడం. ఎందుకంటే ఒకరికొకరికి అవసరం ఉంది. 20 ఏళ్ళ కాపురం అండి. పిల్లల జీవితాల గురించి మనం ఆలోచించాలి కాబట్టి వీళ్ళు కలిసి ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. సో చక్కగా మరి కళ్యాణ్ గారు, రమ్య గారు చెప్పినట్టు మరి మీ ఇద్దరు కలిసి ఉంటారా? కలిసి ఉంటాం. సో ప్రామిస్ చేసినట్టుగా మేడంకి మీరు తాగడం అంతా కూడా ఆపేస్తున్నారు. మీరు కూడా ఇప్పటి నుంచి చక్కగా మీ పిల్లల్ని, మీ మొగుడిని చూసుకుంటూ హాయిగా ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు అండ్ అలాగే కళ్యాణ్ గారు. సో వాళ్ళిద్దరు కూడా మంచి సలహా ఇచ్చి ఒక జంటను చక్కగా కలిపి మరీ పంపించారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.